పొలిటికల్ ఇష్యూస్ రౌండప్ ని చూద్దాము. సో ముందుగా మనకు కేరళ గవర్నర్ రీడ్స్ అవుట్ 84 సెకండ్ స్పీచ్ ఇన్ అసెంబ్లీ. సో ఇది కూడా చాలా ముఖ్యమైనది. మనకు రాజ్యాంగం ప్రకారము శాసనసభ సమావేశాలు అవుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంటుంది రాష్ట్రాల్లో. అదేవిధంగా కేంద్రంలో అయితే మనకు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. సో మీరు చూసి ఉండవచ్చు. ఈరోజు డేట్ February 1st, 2024. సో January 31st, 2024 నాడు మనకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ప్రారంభ ఉపన్యాసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేశారు. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా మనకు ఇదే పద్ధతి, ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రసంగిస్తారు. మరి ఇప్పుడు భారత రాష్ట్రపతి గారు ప్రసంగించిన టెక్స్ట్ అయినా, రాష్ట్రాలలో గవర్నర్ ప్రసంగించే టెక్స్ట్ అయినా అది క్యాబినెట్ అందిస్తుంది. కేంద్రంలో అయితే కేంద్ర క్యాబినెట్, రాష్ట్రంలో అయితే రాష్ట్ర క్యాబినెట్. అయితే కేరళలో మనకు గవర్నర్ వారు జస్ట్ లాస్ట్ పారా మాత్రమే చదివి వెళ్ళిపోయారు. మరి ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా అంటే సాంప్రదాయానికైతే పూర్తిగా విరుద్ధమైంది. రైట్, ఇక్కడ మనకు గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య కొనసాగుతూ ఉన్న ఒక రప్చర్ అన్నమాట. సో ఇది కేవలము కేరళలోనే కాదు, తమిళనాడులోనూ గతంలో ఇది జరిగింది. అదేవిధంగా తెలంగాణలోనూ గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా జరిగింది. అంటే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయితే వారు మొత్తం టెక్స్ట్ని యాస్టేజ్గా చదివినారు. బట్ అసలు ఒకానొక సందర్భంలో సమావేశాన్ని కూడా ఆహ్వానించలేదు, ప్రారంభ సమావేశాన్ని కూడా ఆహ్వానించలేదు. దీంతో గవర్నర్ బడ్జెట్కు ఆమోదం తెలపలేదు. గవర్నర్ అనుమతి లేకుండా ద్రవ్య బిల్లులను కానీ ఆర్థిక బిల్లులను కానీ ప్రవేశపెట్టేందుకు సాధ్యం కాదు. అప్పుడు ఆ రప్చర్ని సాల్వ్ చేయడానికి గవర్నర్ను ఆహ్వానించినారు. అయితే రీసెంట్గా ఈ సంవత్సరం జరిగిన సమావేశాల్లో మరి గవర్నర్ గారు కొంత టెక్స్ట్ని చదవలేదన్నమాట. అంటే తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ రోల్ ఏంటి అన్న భాగాన్ని మినహాయించి మిగతా టెక్స్ట్ అంతా చదివారు. సో ఆ విధంగా మనకు ఈ మధ్య కాలంలో ఇవి పెరిగినాయి. సేమ్ ఢిల్లీలో గవర్నర్కి లెఫ్టినెంట్ గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య, పంజాబ్లో గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య ఆ వివాదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఓకే, ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు మెయిన్స్లో కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఏ అంశమైనా సరే ప్రిమ్స్లో ఉపయోగపడుతుందా మెయిన్స్లోనా? ఇక్కడ 84 ఎన్ని సెకండ్ల పాటు చదివారు అలా ఏం అడగరు. బట్ ఈ కంటెక్స్ట్ విషయంలో మనము సంబంధిత ఆర్టికల్స్ అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ 84 ఉన్నది కదా, ఈ 84 మరొక అంశం రీత్యా కూడా మనకి ఇంపార్టెంట్ ఉన్నది ఈ నంబర్. ఇదేంటంటే ఈ సంవత్సరము 84వ సమావేశం జరిగింది. ఎవరి సమావేశం అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే సభాపతులు, సభాపతులు అంటాం ప్రిసైడింగ్ ఆఫీసర్స్. సో లోక్సభకి అయితే స్పీకర్, రాజ్యసభకి అయితే చైర్మన్, అసెంబ్లీకి అయితే స్పీకర్, కౌన్సిల్కి అయితే చైర్మన్. సో వాళ్ళు సభాపతులు అనమాట. ప్రిసైడింగ్ ఆఫీసర్ సమావేశం 84వది జరిగింది ఈసారి. సేమ్ ఇక్కడ కేరళ గవర్నర్ గారు కూడా 24 సెకండ్లు మాత్రమే అని చదివారు. అంతేకాదు ఆయన ఒకనొక సందర్భంలో రహదారిపైన నిరసన కూడా వ్యక్తం చేశారు. తన అంటే లైక్ యూనివర్సిటీలో నియామకాలకు సంబంధించి గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని కొంతమంది విద్యార్థులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తే తన భద్రతపై పోలీస్ వైఫల్యం అంటూ ఆయన కాసేపు నిరసన కూడా వ్యక్తం చేశారు. సో ఈ విధంగా ఓకే, మనకి అంశాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, ఇలాంటి ఇష్యూస్లో భాగంగా చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రియాంబల్. సో భారత రాజ్యాంగానికి ఆత్మగా దీనికి పేరుంటుంది. సో ప్రియాంబుల్ని మనము ప్రవేశిక అంటాం తెలుగులో, ప్రవేశిక. సో 75వ గణతంత్ర దినోత్సవాన్ని మనం రీసెంట్గా నిర్వహించుకున్నాం January 26న. సో గణతంత్రం అంటే రాజ్యాధినేత ఎన్నికయ్యే దేశాలను గణతంత్ర దేశాలు అంటారు. మరి ప్రవేశిక దానికి సంబంధించిన ఒరిజినల్ టెక్స్ట్ని ప్రజల ముందుంచారు. మరి December 13th, 1946 ఈ రోజున
జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్నే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటారు. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానమే మనకు ప్రస్తుత రాజ్యాంగంలో ప్రవేశికగా చెప్తున్నారు. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం అంటే మనం ఈ రాజ్యాంగం ద్వారా ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, ఏం లక్ష్యం మనకు, ఏం ఆశయం మనకుంది, ప్రజలకు ఏ విధంగా ఇది సంతృప్తి పరుస్తుంది, ఈ అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించినారు. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జనవరి 22, 1947 అడాప్ట్ చేసుకున్నారు, ఆమోదించారు అని అర్థం అన్నమాట. రైట్. సో ఈ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా చెప్తాను. కాన్స్టిట్యూషన్ వాజ్ హ్యాండ్ రిటన్ బై కాలిగ్రఫర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజా. సో రాజ్యాంగాన్ని చేతితో రాసిన వారెవరు అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజా. అండ్ ఇందులో మనకు పెయింటింగ్స్, ఓకే, చిత్రీకరణలు చేసింది ఎవరంటే నందన్ లాల్ బోస్ అన్నమాట, నందన్ లాల్ బోస్. అదేవిధంగా మనకు రైట్ ద ప్రియంబుల్ పేజ్ హ్యాస్ ఇంట్రికేట్ ప్యాటర్న్ స్కెచ్డ్ బై బిఆర్, ఓకే, రామ్ మోహన్ సిన్హా. సో రైట్ లోపల ఉండే పేజీలకు నగిషీలను అందించింది మనకు రామ్ మనోహర్ సిన్హా. అండ్ అదేవిధంగా మనకు రాజ్యాంగంలో జాతీయ గుర్తులు ఏవైతే ఉంటాయో, లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, జాతీయ చిహ్నము, వీటన్నిటిని దీనానాథ్ భార్గవ చిత్రీకరించారు. సో ఇవి మనకు చాలా ముఖ్యమైనవి. సో మరి ప్రవేశికని ఇప్పటి వరకు ఒకే ఒకసారి సవరించినారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందులో 3 కొత్త పదాలను చేర్చినారన్నమాట. ఓకే. సో ఆ విధంగా మనకు ఈ పర్టికులర్ ఇష్యూ నుంచి ఈ కోణాల్లో క్వశ్చన్స్ అడిగే అవకాశము ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకు బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ మరొకసారి కూటమిని మారారు. నిజానికి ఈయన గత కొంతకాలంగా either ఎన్డీఏ కూటమి లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి వైపు అటు ఇటు సో జంప్ చేస్తూ ఉన్నారన్నమాట. ఏ కూటమి వచ్చినా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. సో తాజాగా కాంగ్రెస్ ఆర్జేడీలతో ఆయన తెగతెంపులు చేసుకొని ఎన్డీఏ పంచన చేరారు. సో కాంగ్రెస్ ఆర్జేడీలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ రాజీనామా చేసినారు. దీంతో మంత్రివర్గం మొత్తము ముగిసిపోయినట్టు. సో రైట్ ఆ తర్వాత ఎన్డీఏ పంచన చేరారు. మరొకసారి ఆయనకే మెజారిటీ ఉండడంతో భారతీయ జనతా పార్టీ మరి నితీష్ కుమార్ని గవర్నర్ ముఖ్యమంత్రిగా అపాయింట్ చేశారు. మన దేశంలో ముఖ్యమంత్రి అనేది చాలా మంది పరోక్ష ఎన్నిక ప్రకారం వస్తారనుకుంటారు, కాదు, అది నియామకం అన్నమాట. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు, ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ఇవి నియామకమైన పోస్టులు, పరోక్ష ఎన్నికమైనవి కావు. రైట్. అండ్ నెక్స్ట్ మనకు పరిశీలిస్తే లోక్సభ స్పీకర్ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఒక కమిటీని నియమిస్తాము అని చెప్పారు. మరి యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి? ఇది ఫిరాయింపు నిరోధక చట్టం, ఫిరాయింపు నిరోధక చట్టం, ఫిరాయింపు నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా అంట. సో మనకు షెడ్యూల్ 10లో ఉంటుంది ఇది. సో రాజ్యాంగంలో ఇది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. ఇందులో ఉండే ఒక ప్రొవిజన్ను 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చినారు. మరి యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఒక కమిటీ వేస్తాము అని చెప్పి దానికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఈయన నేతృత్వం వహిస్తారని చెప్పి లోక్సభ స్పీకర్ ప్రకటించారు. సో ఇంతకుముందు నేను మీకు చెప్పినాను, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది, సభాపతుల సమావేశం, 84వ సమావేశం. అంటే ఈ వారంలో 84 అనే నెంబర్ 2 సార్లు వచ్చింది. కేరళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం 74 సెకండ్ల పాటు కొనసాగింది. ఇక్కడేమో 74వ సమావేశం అనేది జరిగింది. రైట్. సో మరి ఈ యాంటీ డిఫెక్షన్ లా పార్టీలు మారకుండా, అంటే ఒక పార్టీ నుంచి ఎన్నికై తర్వాత ఇంకో పార్టీకి మారే వాళ్ళను నిరోధించేందుకు ఉద్దేశించింది. అయితే ఈ స్ఫూర్తి అనేది ప్రస్తుతం ప్రతిబింబించడం లేదు. సో దీనిపై నిర్ణయాధికారం సభాపతికి మాత్రమే ఉంటుంది. సభాపతి నిర్ణయం తీసుకున్న తర్వాతనే కోర్టుకు వెళ్ళాలి. నిర్ణయం తీసుకున్నంత వరకు కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేదు. సో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా
ప్రొవిజన్స్ ఉన్న అమల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి అన్నది ఒక వాదన లేకపోలేదు. సో ఈ విధంగా మనకు 52వ రాజ్యాంగ సవరణ, 90వ రాజ్యాంగ సవరణ, ఈ అంశాలన్నీ ఈ పర్టికులర్ టాపిక్తో మనం ఒకసారి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఒక 56 సీట్ల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. అయితే మనకు ఈ నంబర్స్ పైన క్వశ్చన్స్ ఏం రావు. అయితే రాజ్యసభ ఎన్నిక విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం, సౌత్ ఆఫ్రికా. సో ఇది పరోక్ష ఎన్నిక పద్ధతిలో ఉంటుంది. రాజ్యసభలో మొత్తం 250 మంది సభ్యులు ఉంటారు, కానీ ప్రస్తుతం 245 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అండ్ మరొక 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి ముగ్గురిని నామినేట్ చేస్తారనమాట. 12 మంది నామినేట్ చేస్తారు. 80 క్లాస్ 3 ప్రకారం నామినేట్ చేస్తారు. ఆర్ట్స్, లిటరేచరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్ అంటే కళలు, సాహిత్యము, శాస్త్ర సాంకేతిక అంశాలు, సామాజిక సేవ, వీటిలోంచి 12 మందిని నామినేట్ చేస్తారు. రైట్. సో మరి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. నామినేట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ఐర్లాండ్ నుంచి స్వీకరించినాం అన్నమాట. ఓకే. సో ఈ విధంగా పరోక్ష ఎన్నిక పద్ధతి ఉంటుంది మనకు రాజ్యసభ ఎన్నికకు సంబంధించి. ఒకసారి ఒక సభ్యుడు మనకు రాజ్యసభలో ప్రవేశిస్తే అతని పదవీ కాలం 6 సంవత్సరాల పాటు ఉంటుందన్నమాట. రైట్. సో మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొంతమంది రిటైర్ అవుతూ ఉంటారు. సో ఆ విధంగా మనకు ఈ రాజ్యసభ అనే అంశము ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకు సుప్రీంకోర్టు. రైట్. మనకు భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంట్ ఇది శాసన వ్యవస్థ, శాసనాలను చేస్తుంది. నెక్స్ట్ మనకు ఎగ్జిక్యూటివ్ ఉంటారు, అంటే కార్యనిర్వాహక వర్గము. ప్రధానమంత్రి నేతృత్వంలో క్యాబినెట్. దీన్నే సామాన్య భాషలో, సామాన్యుడు అంటే పాలిటిక్స్ అవుతున్న వాడు దీన్ని ఎగ్జిక్యూటివ్ అంటాడు, కార్యనిర్వాహక వర్గం. పాలిటీ కాకుండా సామాన్య మనుషులు దీన్ని ప్రభుత్వము అంటారు అన్నమాట. ఓకే, గవర్నమెంట్ అంటారు. సో ఈ గవర్నమెంట్ అమలు చేస్తుంది. శాసన వ్యవస్థ శాసనాలు చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత ఈ ఎగ్జిక్యూటివ్ కలిగి ఉంటాడు. ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే శాసనాలు చేస్తుందో లెజిస్లేచర్, రాజ్యాంగ ఉల్లంఘనల చేసేలా శాసనాలు చేయకూడదు. అదేవిధంగా కార్యవర్గం ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఆ శాసనాలను అమలు చేస్తుందో ఆ వ్యవస్థ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వాటిని అమలు చేయకూడదు. మరి వీటిని రాజ్యాంగం పరిధిలోనే చేస్తున్నారా లేదా అని ఎవరు పరిశీలిస్తారంటే న్యాయ వ్యవస్థ. సో ఈ విధంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏర్పాటై 70 సంవత్సరాలు అయిందనమాట. జనవరి 28, 1949 ఇది 15 ఎస్టాబ్లిష్ అయినది. రైట్. అండ్ మనకు 1773లో రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది. ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటైంది. రైట్. అది బ్రిటిష్ కాలంలో, పాలనా కాలంలో అన్నమాట. ఆ తర్వాత మనకు 1861 చట్టం ప్రకారం హైకోర్టు వ్యవస్థ అనేది వచ్చింది. ఆ తర్వాత 1935లో సమాఖ్య కోర్టును ఏర్పాటు చేశారు. అండ్ భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఒక సమీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంటే ఇప్పుడు సమాఖ్య కోర్టు కాదు, మనకు సమీకృత కోర్టు ఉన్నది, ఇంటిగ్రేటెడ్ కోర్టు ఉన్నది. సమీకృత న్యాయ వ్యవస్థ అన్నది మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా మన భారత న్యాయ వ్యవస్థ అన్నది స్వతంత్రమైంది, ఇండిపెండెంట్ అన్నమాట. ఈ లక్షణం మనం అమెరికా నుంచి స్వీకరించాం. అంటే భారత న్యాయ వ్యవస్థ అన్నది అమెరికా, యూకే న్యాయ వ్యవస్థల సమ్మిళితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఈ న్యాయ వ్యవస్థను అనేక మార్పులకు లోనవుతున్నది. సో ముఖ్యమైనవి చూద్దాం. సో 2014 నుంచి 7,000 కోట్లను ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు అందించింది. ఏంటంటే న్యాయ వ్యవస్థలో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం. అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు బిల్డింగ్, ఇతర సౌకర్యాలను ఎక్స్పాన్షన్ చేయడానికి 800 కోట్లను ఇప్పటి వరకు ఇచ్చినారన్నమాట. ఓకే, మంజూరు చేశారు. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కూడా అనేక రకాలుగా ఇనిషియేటివ్స్, చొరవ అనేది తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలోనే భారతీయ నాగరిక సురక్షా సంహిత అని చెప్పి, రైట్, అండ్ భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పి ఈ సంవత్సరం వీటిని ప్రవేశపెట్టారు. ఇవి పార్లమెంట్ ఆమోదం కూడా పొందినాయి.
అండ్ అదేవిధంగా జన్ విశ్వాస్ బిల్ను తీసుకొని వచ్చినారు. సో సాధ్యమైనంత తొందరగా న్యాయం జరిగేలా, కేసులు తాసారం జరగకుండా, ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటారు. ఆలస్యం జరగకుండా సాధ్యమైనంత తొందరగా ఈ కేసులను పరిష్కరించేలా ఈ జన్ విశ్వాస్ బిల్ను కూడా ప్రవేశపెట్టారు. రైట్. సో ఇవి లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు మనకున్న రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు. సో మరొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.